అవసరం లేదు అని పక్కన పెట్టేసి బియ్యం సంచితోటి మరో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తానండి. ఈ బియ్యం సంచికి కొలతలు అయితే ఏమీ లేదు, జస్ట్ ఇది ఎలా అయితే ఉందో అలాగే సైడ్స్ కట్ చేసుకుని ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎంతైతే సైజులో ఉందో అదే సైజులో ఏదో ఒక క్లాత్ తీసుకుని రెండింటిని కలిపి చుట్టూ కుట్టేసుకోవాలి. కుట్టుకుని ఇలా మధ్యకి మడత పెట్టేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకుని కార్నర్స్లో 6x6 ఇంచెస్కి ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. రెండు వైపులా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పితే ఇలా మనకి బ్యాగ్ లాగా రెడీ అవుతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చున్నీని తీసుకున్నాను, మీరు ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇది ఎంతైతే సైజులో ఉందో అంతే సైజులో తీసుకుని పై వైపున మనం నాడ ఎక్కించుకునే విధంగా అంటే బొంద ఎక్కించుకునే విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం గ్యాప్ వదిలేసి ఇప్పుడు ఈ చున్నీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రివర్స్లో పెట్టుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవడమే. అండ్ నేను ఇక్కడ తాడు కూడా ఎక్కించేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మీరు ఎక్కువగా అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వాడతాం అనేవి ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో పెట్టేసుకుని ఇలా దగ్గరికి లాగి ముడివేసినట్లయితే చూసారు కదండి, మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయింది. అండ్ మీరు నార్మల్ డేస్లో దీన్ని బిన్నీ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. పైనుంచి ఇంకొక కవర్ ఏదైనా రెడీ చేసుకుని పెట్టుకుంటే నార్మల్ డేస్లో మీరు దీన్ని కూర్చోవడానికి కూడా బిన్నీ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.